వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చిన్నతనం నుంచే ఆకాశాన్ని తాకాలన్న కళ అబ్బాయిది. చేతిలో చిన్న పరికరాలతో ప్రయోగాలు మొదలుపెట్టాడు. వరుస వైఫల్యాల్ని ఎదుర్కొన్నా వెనక్కి తగ్గకుండా అదే పట్టుదలతో ముందుకెళ్లాడు. ఎట్టకేలకు విజయవంతంగా డ్రోన్ ను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు అమలాపురానికి చెందిన ఓంకార్. చదువుతున్నది 8వ తరగతే అయినా డ్రోన్లు, శాటిలైట్ల పరిశోధనలో మునిగి తేలుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. సృజనాత్మకత, సాంకేతికత, సామాజిక చైతన్యం, సాహసోపేత నిర్ణయాలకు మారుపేరుగా నిలుస్తుంది ప్రస్తుత తరం. ఆకోవకు చెందిన అమలాపురానికి చెందిన రేపాక ఓంకార్ 6వ తరగతి నుంచి డ్రోన్ల తయారీ ప్రయాణాన్ని ప్రారంభించి 8వ తరగతి వచ్చే నాటికి విజయవంతమయ్యాడు. తోటి పిల్లలంతా ఖాళీ సమయాల్లో ఆటపాటలు, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటే తాను మాత్రం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సొంత ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. అట్టముక్కలు, పీవీసీ షీట్లు, పైపులతో చిన్న డ్రోన్లు తయారు చేయడం మొదలుపెట్టిన ఓంకార్ 5-6 ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. వెనుకడుగు వేయకుండా తల్లి వాణి కల్పన ప్రోత్సాహంతో పూర్తి ఆటోమేషన్ తో పనిచేసేలా కార్బన్ ఫైబర్ తో పెద్ద డ్రోన్ తయారు చేసి అబ్బురపరిచారు. డ్రోన్ల తయారీకి ఇప్పటి వరకు సుమారు 8.5 లక్షల రూపాయలు వెచ్చించాడు. ఓంకార్ 6వ తరగతిలోనే డ్రోన్ తయారీలో బేసిక్స్ నేర్చుకున్నాడు. డిఆర్డీఓలో పనిచేసిన ఓ సైంటిస్ట్ వద్ద 10 రోజులు శిక్షణ తీసుకున్నాడు. తర్వాత ఇంటి దగ్గరే సాధన చేయడం మొదలుపెట్టాడు. 7వ తరగతిలోనే అటల్ ఇన్నోవేషన్ డ్రోన్ మాడ్యూల్ పుస్తకాన్ని అవపోసన పట్టేశాడు. ఆన్లైన్ లో పరికరాలు తెప్పించుకొని యూట్యూబ్ లో వీడియోలు చూసి డ్రోన్ తయారు చేశాడు. అలాగే సొంతంగా చిన్నపాటి శాటిలైట్ ని తయారు చేశాడు. మిషన్ ప్లానర్ అనే సాఫ్ట్వేర్ ని డ్రోన్ కు అనుసంధానించాడు. భవిష్యత్తులో మెడికల్, డెలివరీ, పోలీస్ శాఖకు నిఘా కోసం ఉపయోగపడేలా డ్రోన్ తయారు చేసే స్టార్టప్ కంపెనీ పెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఈ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు. నా ప్రాజెక్ట్ పేరు మెడికల్ ఎయిర్ యూనిట్. ఈ డ్రోన్స్ అన్ని ప్రోటోటైప్స్. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే అవి అక్కడికి చేరుకొని రక్షిస్తాయి. XUE అనే సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని తయారు చేస్తాం. ముందు గడియారం నుంచి తయారు చేస్తాం. ఇది మనుషుల శరీరంలో జరిగే మార్పులను గమనించి హెచ్చరిస్తుంది. ఓంకార్ డ్రోన్ తయారు చేస్తున్న విద్యార్థికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రాజమహేంద్రవరంలో నిర్వహించిన సైన్స్ ఫేర్ లో ఓంకార్ తయారు చేసిన డ్రోన్లు చూసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు. గతంలో అమరావతిలో జరిగిన డ్రోన్ సమ్మిట్ లోనూ ఓంకార్ పాల్గొన్నాడు. వచ్చే నెలలో బెంగళూరులో జరుగుతున్న డ్రోన్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ బొమ్మలంటే చాలా ఇష్టం. ఒక రోజు డ్రోన్ ఎగరడం చూశాను. అప్పటి నుంచి స్వతహాగా డ్రోన్ ను తయారు చేయాలని అనుకున్నాడు. వీటికి కావాల్సిన వస్తువులను ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాడు. అన్ని విధాలుగా సహాయం చేశామని పేరెంట్స్ చెప్తున్నారు. అలానే ఇక ముందు దేశానికి కావాల్సిన డ్రోన్లను తయారు చేయాలని ఆశిస్తున్నామని సత్యనారాయణమూర్తి అన్నారు. ఓంకార్ తండ్రి ఓంకార్కు గాల్లో ఎగరడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉండే వస్తువులతో కూడా ఎగిరే వస్తువులను తయారు చేసేవాడు. ముందు ఎగిరే డ్రోన్ తయారు చేశాడు. ఆ తర్వాత తన ఆవిష్కరణలో టెక్నాలజీని ఉపయోగిస్తూ వచ్చాడు. స్టార్టప్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాడు. అతనికి కావాల్సిన సహకారం మేము అందిస్తున్నామని చెప్పారు. ఇక ఓంకార్ డ్రోన్ తయారీకే పరిమితం కాకుండా తాను బడికి వెళ్ళడానికి ఉపయోగించే సైకిల్ కి ఓ మోటార్ ని అమర్చి పెట్రోల్ తో నడిచేలా చేసి ఆశ్చర్యపరిచాడు. ఓంకార్ లోని నైపుణ్యాలను గుర్తించిన హైదరాబాద్ కు చెందిన ఓ అగ్రి కంపెనీ తమ దగ్గర ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం కూడా కల్పించింది. పువ్వు పుట్టగానే పరిమళించింది అని చెప్తుంటారు చూడు. ఇలాంటి పిల్లల విషయంలోనే ఇలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు నిజంగా కూడా అదృష్టవంతులు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.